ఓట్ల కోసం తమ చుట్టూ తిరిగిన కూటమి నేతలు ఇప్పుడు తమకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోవటం లేదని చిరు వ్యాపారులు వాపోతున్నారు. కూటమికి ఓటు వేసి తప్పు చేశామని ఆవేదన చెందుతున్నారు. షాపుల తొలగింపుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తాము సంతోషంగా వ్యాపారం చేసుకొని సంతోషంగా జీవనం సాగించామని చిరు వ్యాపారులు తెలిపారు. చిరు వ్యాపారుల ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ నగరంలో 8వ రోజు కూడా చిరు వ్యాపారులు షాపులు తొలగించే కార్యక్రమం జరుగుతుంది. దీంతో చిరు వ్యాపారులంతా కూడా రోడ్డున పడతామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంక దీని మీద మనతో మాట్లాడడానికి ఇక్కడ షాపులు ఎవరైతే తొలగిస్తున్నారో ఆ చిరు వ్యాపారులంతా కూడా ఉన్నారు. మేము 40 సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నాం ప్లాట్ఫామ్ మీద. మాకు ట్రేడ్ లైసెన్స్ ఉంది. మేము ఇదే ప్లేస్లో వ్యాపారం చేయడానికి. అయినా మా పూర్తిగా బడ్డీ తీసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఎలా బతకాలి? మేము 40 సంవత్సరాలు అవుతలే తప్ప 40 సంవత్సరాల లోపు లేదు. ఎన్ని సంవత్సరాలు ఇన్ని షాపులు పెడుతున్నారు? గతంలో ఎప్పుడైనా ఇటువంటి సంఘటన చోటు చేసుకుందా? ఏ ప్రభుత్వం లేదండి. 40 సంవత్సరాలు బట్టి ఇక్కడే బతికామండి. ఇద్దరు అన్నీలు ఒక నాన్నగారు చనిపోయారు. ఇక్కడే బతికాం, రోడ్డు మీద బతికాం. మా జీవితం అంతా ఇక్కడే అండి. మాకెళ్ళి ఇలా చేశారండి. ఇప్పుడే ఏ ప్రభుత్వం ఎలా చేయలేదు మాకు. మరి ఎలా బతకాలండి మేము? ఏ వ్యాపారం చేస్తారు? అది నిమ్మకాయలు వ్యాపారం, కొబ్బరికాయలు అందరూ ఇక్కడండి బతికిన. చిన్నప్పటి నుంచి అయ్యే జీవితాలు. నేను పూలు అమ్ముతానండి. గత 40 సంవత్సరాల పాటు వ్యాపారం చేస్తాను. ఇంత ఘోరం అయితే ఏ రోజు లేదు. చిన్న జంగిడి వేసుకుని కానీ ఇంత దుకాణం పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు వరకు ఇంత ఘోరంగా లేదు. ఏదో పక్కన ఉండమని చెప్పారు తప్ప వెళ్ళిపోమని చెప్పలేదు. అధికారులు ఏమైనా మీకు ముందుగా చెప్పి తీసేస్తామని చెప్పారు? ఏమీ లేదు. టీ తాగినంత టైం ఇస్తే ఏం తీస్తామండి? టీ తాగినంత టైం ఇస్తే ఏం సర్దుకుంటా? మా కష్టాయితో కట్టుకుని సామాన్ అంతా తీసుకుని నేలపాలు చేస్తారు. 3 ఆడపిల్లలు సార్. రోడ్డు మేము బతకలేనండి. ఎలా బతకమంటారు చెప్పండి? ఏంటి ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వలేదు. నిమిషాల్లో వచ్చి తీసేయమన్నారు. ఎలా బతకమంటారు సార్? ఇప్పుడు రోడ్డు ఎవ్వరు రాలేదండి. మేము రెంట్లు కూడా కడుతున్నాం సార్. ఎవ్వరూ రాలేదు. గ్రామం వాళ్ళు కానీ ఎవ్వరూ రాలేదు. ఏ పెద్ద మనిషి కూడా మేము ఉన్నామని ఎవ్వరూ చూపించట్లేదు. ఏమైపోద్దని మీరు అనుకుంటారు? ఉండదన్నా, మాక్సిమం దొంగతనాలు జరుగుతాయన్న. దొంగతనాలు చేసుకొని బతకాలి ఇంకా మేము, అంతే. ఇంకా ఈ ప్రభుత్వం మొత్తం క్రైమ్ రౌడీ షీటర్ రావడానికి ఇదవుతాం అంతే. ఎలా బతుకుతాం చెప్పండి, పోనీ మీరే చెప్పండి. దొంగతనాలు చేయడానికి మేము రెడీ అవుతాం అంతే. ఇంకంతే, ఇంకేమీ చేయలేం. సార్ 45 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నాం సార్. మా మిస్సెస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అండి. అట్టుపళ్ళు కేట్లు అన్ని వ్యాన్లు వేసుకెళ్ళిపోయారు సార్. మా కొట్లు గిట్లు నాశనం చేస్తారండి. మేము ఎలా బతకాలి సార్? ఇంకా ఏ కిరసన పెట్రోల్ వేసుకొని చచ్చిపోవాలా? అందుకని మాకు ఏ దారి లేదు సార్. అదే బతుకు మాకు, అయ్యా బతుకులు మాకు. అలా చేయమని చెప్పి 2 కాళ్ళు 2 చేతులు లేవు, అన్ని లాగేసి పారేస్తున్నారు. ఎలా బతకాలి? మాకు ఎందుకని ఆదాయం ఏమైనా ఉందా మాకు? అంటుపల్లి వ్యాపారం అండి. అంటుపల్లి ఇచ్చేయండి. అక్కడ అన్నీ అండి. ఎక్కడ ఏం చేయాలండి? 40-50 సార్లు చిన్నప్పటి నుంచి ఎక్కడే పోతున్నాం. మా అమ్మల కాడ నుంచి ఎక్కడే బతుకుతున్నామండి. ఎంత ఇబ్బందులు పడుతుంటే కనీసం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ లేదంటే మిగతా కూటమి నేతలు కానీ ఎవరు కూడా వచ్చి తమకు ధైర్యం చెప్పి రైతులను కూడా చేయలేదని, తమ ఏదైతే తమ బతుకును రోడ్డు మీదకి వీడిస్తే తామంతా కూడా ఏ దొంగతనాలు చేసో లేదంటే ఏ పురుగుల మందు తాగి చవడమే తప్పితే తమకు మరొక అవకాశం కూడా లేదని చెప్పి చిరు వ్యాపారులంతా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, కంచరపాలెం నుంచి.